అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోతున్నది కార్తీక మాసంలో 16వ రోజుకి సంబంధించిన పవిత్ర పురాణ కథ. కార్తీకం అంటే శివుని మాసం, దీపాల మహోత్సవం, పుణ్యక్షణాల పరంపర. భక్తి, పూజ, దీపాల కాంతులతో ప్రకాశించే పవిత్రమైన సమయం. ఈ నెలలో ఒక్క నిమిషం చేసే పూజ కూడా ఇతర మాసాల్లో గంటల పాటు చేసే పూజ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ మనం వినబోతున్నది కార్తీక మాసంలో మహత్యమైన ఒక పురాణం. ఒకప్పుడు హిమాలయ శిఖరాల్లో ఉన్న ఋషులు కార్తీక దీపం గురించి మహాదేవుడిని అడిగారు. ప్రభు, ఈ కార్తీక మాసంలో ఎందుకు దీపాలు వెలిగించాలి అని. అప్పుడు మహాదేవుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు: కార్తీకం అనేది జ్ఞానాంధకారాన్ని తొలగించే దీపకాలం. ఈ నెలలో ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగించినా అది భక్తుడికి లోక పరలోక పుణ్యములను ఇస్తుంది. ఒకసారి పేద వన కార్మికుడు ఉండేవాడు. ఆయనకు పూజలకు ధనం లేదు, ఉపవాసాలకు సమయం లేదు. ఒకరోజు వేటకు వెళుతూ అనుకోకుండా ఒక శివాలయం దగ్గర ఉన్న చెట్టు కింద అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు రేయి అయింది. గాలి వీచి ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న పద్మపత్రాలు ఆలయ దీపం ముందు పడిపోయాయి. అది శివలింగానికి చేసిన పూజగానే లెక్క అయింది. అతనికి తెలియక చేసిన ఆ పూజ ఫలితమే అతని పూర్వ పాపాలన్నీ కరిగించేసింది. తర్వాత జన్మలో అతను రాజుగా పుట్టి ధర్మపరుడై శివభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇది మనకు చెబుతున్న సందేశం ఏంటంటే, పూజ చిన్నదా పెద్దదా కాదు, భక్తితో చేసినదే గొప్పది. ఎవరైనా వెలిగించే చిన్న దీపం, ఎవరైనా చేసే చిన్న ప్రార్థన దివ్యమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగిద్దాం. మన ఇంటిని మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా వెలిగిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. జై శ్రీమన్నారాయణ.